నేను ఈ మధ్యనే మన ఆర్ఆర్ ఆనంద్ గారు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అవి చూసి ఇన్స్పైర్ అయ్యి, అలాగే మన జగనన్న పథకాలు ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయో అవన్నీ స్వయంగా నేను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యానండి. ఇంతకుముందు జనసేన పార్టీలో ఉండేవాడిని. అవును. ఎలా అనిపిస్తుంది ఈసారి ఇంకో 20 days లో ఎలక్షన్స్ కదా, ఎలా ఉండబోతుంది? నాకు తెలిసి పక్కాగా వైఎస్ఆర్సీపీ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఏంటంటారు మీ నమ్మకం? నమ్మకం అంటే వాళ్ళు ఇచ్చిన అంటే జగనన్న పేదలకు చేసిన వాళ్ళకి ఇచ్చిన పథకాలు వాళ్ళకి సక్రమంగా చేరుతున్నాయి. ఇదివరకు మనం చూసుకుంటే ప్రతి దాంట్లో ఇప్పుడు జన్మభూమి కమిటీ అనేది టీడీపీ వాళ్ళు పెట్టుకున్నారు. ప్రతి దాంట్లో వాళ్ళు కమిషన్ తీసుకునేవారు. ఇది అలా కాకుండా డైరెక్ట్గా ప్రజలకి సంక్షేమం అందుతుంది, వాళ్ళ ఇంటికి అందుతుంది. ముఖ్యంగా రైస్ తీసుకుంటే ఇంతకుముందు రేషన్ డిపోకి వెళ్ళి ఆ ఎండలో నించొని ఆటోల్లో వచ్చి మళ్ళీ అదే ఆటోల్లో తీసుకెళ్తే ఆ ఛార్జీలు అవన్నీ కూడా చాలా వాళ్ళకి ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయ్యేవి. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళ ఇంటికే అందడం, జస్ట్ 2 అడుగులు కింద మెట్లు దిగి ఎలా రేషన్ తీసుకొని అలాగే వెళ్ళిపోతున్నారు. అలాగే డోర్ టు డోర్ ఈ వాలంటీర్స్ వచ్చి వాళ్ళకి సర్టిఫికేట్స్ కానివ్వండి, వేరే ఇంకేదైనా సరే వాళ్ళు బయటికి వెళ్లకుండా వాళ్ళ పనులు చూసుకుంటూ ఇలాంటివన్నీ డోర్ టు డోర్ స్టెప్ చేయడం చాలా బాగా నచ్చింది. ఇదే మేము కంటిన్యూ చేస్తూ ఉంటున్నారు చంద్రబాబు గారు వస్తే. ఏ వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తా ఉంటున్నారు, ఇవే పథకాలు రెట్టింపు ఇస్తా ఉంటున్నారు. సార్ ఇదే అంటే నేను జనసేన పార్టీలో ఉన్నాను మొన్నటి వరకు. అయితే అప్పుడు వ్యతిరేకించాం కదండి. అప్పుడు జనసేన పార్టీలో ఉన్నప్పుడు టీడీపీ వాలంటీర్ సర్వీస్ అనేది రద్దు చేయాలని చెప్పి అన్నది. ఈరోజు ఆ సర్వీస్ ఎలా నచ్చుతుంది చెప్పండి? అంటే ప్రజల్లోంచి వచ్చింది. అప్పుడు నా నోటి నుంచి ఇప్పుడు ఎలా వచ్చిందో అదే ప్రజల్లోంచి వచ్చింది, ప్రజల నోటి నుంచి వచ్చింది. వాలంటీర్ సర్వీస్ బాగుంది కాబట్టి వాళ్ళు కూడా వాలంటీర్ సర్వీస్ కంటిన్యూ చేస్తూ మరొక 5,000 ఎక్స్ట్రా ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఒకళ్ళు పెట్టిన పథకం మనం నడపచ్చు, కానీ ఆ పథకాన్ని వ్యతిరేకించి నడపడం అనడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే ఇది నమ్మకం కలగట్లేదు. ఈసారి ఇక్కడ విశాఖ నుంచి బొత్స ఝాన్సీ గారు ఎంపీ క్యాండిడేట్ గా నిలుచున్నారు, ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా భర్త గారు చాలా టఫ్ ఫైట్ ఇస్తారండి. గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయండి. బొత్స ఝాన్సీ గారు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో చూసుకుంటే మనకి ఎంబీబీ సత్యనారాయణ గారు ఎలాగో గెలిచారో అలాగే ఈసారి కూడా ఝాన్సీ గారు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయండి. వైఎస్ఆర్సీపీ మొత్తం అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మరి ఎంపీ క్యాండిడేట్ ఖచ్చితంగా గెలాలి కదా. సో ఖచ్చితంగా ఝాన్సీ గారు గెలుస్తారు.